సరైన హిట్ ఒకటి పడితే 6 ఫ్లాపులు వచ్చినా తట్టుకోగలరు మన తెలుగు హీరోలు. కానీ వరుస ఫ్లాపులే పలకరిస్తూ పోతుంటే మార్కెట్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది ఇప్పుడు చాలా మంది స్టార్ సమస్య. ప్రస్తుతం టైర్ 2 హీరోలకి సక్సెస్లు తగ్గిపోయాయి. గతంలో కన్నా ఈ సమస్య ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధపెడుతోంది. ఎందుకంటే గతంలో థియేటర్ మార్కెట్ బాగుండేది. యావరేజ్ అయినా ఓ మాదిరిగా కలెక్షన్స్ వచ్చేవి. అలాగే నాన్ థియేటర్ మార్కెట్ కూడా ఎంతో అంతో ఆదుకునేది. కానీ ఇప్పుడు వ్యవహారం మొత్తం వేరుగా ఉంది. నాన్ థియేటర్ మార్కెట్ సెట్ కావటం ఎప్పటికా అన్నది క్లారిటీ లేదు. సినిమా సూపర్ హిట్ అయితే ఎదురు వచ్చి అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ మార్కెట్ పెరగాలి. సినిమా బాగుంటే ఎలాగో పెరుగుతుంది. అలా కాదు, ఓపెనింగ్ పెరగాలి. కానీ చాలామంది హీరోలు ఇప్పుడు కాంబినేషన్ కొరతతోనే బాధపడుతున్నారు. హిట్లు లేక కాంబినేషన్లు లేకుంటే ఓపెనింగ్ తెగమంటే ఎలా తెగుతుంది? వరుస ఫ్లాపులతో డిజాస్టర్లతో బాధపడుతున్న వారిలో రవితేజ, గోపీచంద్, శర్వానంద్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, సత్యదేవ్, కిరణ్ అబ్బవరం, నాగశౌర్య తదితరులు ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్ కోసం ఎదురు చూడటం కూడా కాస్త కష్టమే. ఎందుకంటే కాస్త పేరు హిట్టున్న దర్శకులు అటు ఇటు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ ఇప్పుడు అవకాశాలు తక్కువ అవుతున్నాయి. సీనియర్ హీరో రవితేజకు మాత్రమే కాస్త నిర్మాతలు ఉన్నారు. కొంతలో కొంత గోపిచంద్కు బెటర్. ఇంకా హిందీ మార్కెట్ కొంచెం ఉంది, అందువల్ల పర్వాలేదు. కానీ సరైన కాంబినేషన్ సెట్ చేస్తే మాత్రం బడ్జెట్ 45 కోట్లకు చేరిపోయి సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో నిర్మాతలు జంకుతున్నారు. మిగిలిన వారితో సినిమాలు అంటే నిర్మాతలు ముందు వెనుక ఆడుతున్నారు. ఇలాంటి టైంలో రవితేజ చేతిలో ప్రస్తుతం ఒక సినిమా ఉంది. మరో సినిమా డిసైడ్ అయి ఉంది. గోపీచంద్కు ఒకటి విడుదలకు రెడీ అవుతోంది. మరొకటి షూట్లో ఉంది. వరుణ్ తేజ్కు ఓ సినిమా నిర్మాణంలో ఉంది. శర్వానంద్ చేతిలో 2-3 సినిమాలున్నాయి. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగశౌర్యకు ఏ సినిమా కూడా సెట్స్ మీద లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో 2 సినిమాలున్నాయి. ఇలా ఎవరి చేతిలో ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా వీళ్ళందరికీ ఇప్పుడు అర్జెంటుగా ఓ సక్సెస్ అయితే రావాల్సి ఉంది. ఆ సక్సెస్ను బట్టి తరువాత సినిమాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది. లేదు అంటే మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం మందగిస్తుంది. ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి చేతులు మారే పరిస్థితి, కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల టాలీవుడ్ టైర్ 2 హీరోలు అందరికీ అర్జెంటుగా ఓ హిట్ పడాలి.